హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ మా వారు వచ్చి చికెన్ తీసుకొని వచ్చారు. అప్పటికి నేను మార్నింగ్ క్యారేజ్కి పొటాటో వండేసాను. పిల్లల్ని పంపించేసి రాత్రి రైస్ కొంచెం ఉంటే పులిహోర చేశాను. మధ్యాహ్నం నేను మా వారు తిన్నాం, అన్నం పాడవకుండా ఉందామని చెప్పేసి. కానీ మా వారు ఏం చేశారు, బయటకు వెళ్ళి నాతో చెప్పకుండా చికెన్ తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే, మొన్న ఒకసారి లైవ్లోని ఒక సబ్స్క్రైబరు, అక్క చికెన్ ఫ్రై ఈజీగా చేయాలంటే బ్యాచిలర్స్కి ఎలాగో ఒక్కసారి నా కోసం చెయ్యి అని అన్నారు. అందుకే తెచ్చారంట మా వారు చెప్పారు. తర్వాత నాతో చెప్పకుండా తీసుకొచ్చినందుకు కొంచెం అరిశాను. ఇప్పుడే కదా పని అయింది, పిల్లలు వెళ్ళారు, వంట చేసేసాను, మళ్ళీ నువ్వు ఎందుకు తెచ్చావని. వస్తా వస్తా కూరగాయలన్నీ కూడా తీసుకొని వచ్చారు. పాపం నేను అరిచేసరికి మా వారు కూరగాయలన్నీ నేను సర్దుతాను, నువ్వు చికెన్ ఫ్రై చెయ్యి అని అంటా అన్నాడు. అక్కడ చికెన్ చెయ్యి నేను తింటాను, అలా కూరగాయలు సర్దుతాను అని చెప్తా ఉన్నాడు. సరే చేసి పెడతా. అసలు అయితే ఇప్పుడు వద్దు, నేను నైట్ చేస్తాను అన్నాను. కానీ మా వారు ఒప్పుకోలేదు, ఇప్పుడే చేయాల్సిందే నువ్వు అనేసరికి, సరే పులిహోర ఉంది కదా తినాలనిపిస్తుందేమో అని చెప్పేసి ట్రై చేశాను. అలాగే సబ్స్క్రైబర్ చూస్తారని చెప్పేసి 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. దాంట్లోకి బయట చల్లగా ఉందండి, వర్షం పడుతుంది తగ్గుతుంది, వర్షం పడేలాగా ఉంది. అదిగోండి చూపిస్తున్న పొటాటో కర్రీ చేశాను, పులిహోర చేశాను, మళ్ళీ పిల్లలకేమో వైట్ రైస్ చేశాను. అదే చూపిస్తూ ఉన్నాను. ఎంత అయిపోయింది పని అంతా, ఇప్పుడు అలా కూర్చున్నాను. అంతలో కూర తెచ్చాడని చెప్పి గునుగుతా ఉన్నా, తిడతా ఉన్నా మా వారిని. ఏ టైంలో తేవాలో ఎప్పుడు తేవాలో తెలియదు నీకు అని చెప్పేసి ఆయిల్ పోసుకుంటున్నాను. చికెను కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను, పక్కన ఆయిల్ పోస్తున్నాను. కానీ అండి పని అంతా కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వంట అంటే అసలు చేయాలనిపించదండి. కానీ ఆ రోజు మాత్రం నేను సైలెంట్ అయిపోయి, ఎందుకంటే ఎలాగైనా నేను చేయాలి కదా, అడిగిన దానికన్నా తను సబ్స్క్రైబర్ అడిగిన దానికన్నా చేయాలి కదా అని సైలెంట్ అయిపోయాను అక్కడ. అదిగోండి ఆయిల్ పోసాను. పాపం మా వారు కూరగాయలన్నీ సర్దిచ్చారు, కోపంలో ఉన్నానని చెప్పేసి. వెళ్ళి నాకు చెప్పలేదు. అదిగో బయట చూపిస్తూ ఉన్నాను మీకు, చల్లటి గాలి, అస్సలు సోఫా కవర్లు కానీ ఏమి ఉండట్లేదండి. గాలికి కానీ అంతా వర్షం పడేలా ఉంది, పడుతుంది తగ్గిపోతుంది, అలా వస్తుంది. ఆ చల్లగా ఉంటే వాతావరణం చక్కగా చికెన్ చేసుకొని పులిహోరలో వేసుకొని ఇద్దరం కడుపు నిండా తిన్నామండి. సబ్స్క్రైబర్ పేరు చెప్పుకొని చక్కగా మేము చికెన్ ఫ్రై చేసుకొని పులిహోరలో వేసుకొని ఇద్దరం టీవీ పెట్టుకొని చూస్తా చక్కగా కడుపు నిండా తినేసాం. అదిగోండి ఇంకా సర్దుతానే ఉన్నారు. ఆయిల్ వేడైంది, చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసాను. ఇక్కడ చికెన్ వేసి కాసేపు కొంచెం వాటర్ పోయేదాకా ఉంచాలి. కానీ కొంతమంది చికెను పెట్టేసి వాటర్ పోయిన తర్వాత ఆయిల్ పోస్తారు. నేను అలా చేయను, ఆయిల్లోనే డైరెక్ట్గా చికెన్ వేసేస్తాను. ఎంతసేపు సర్దారండి తెచ్చిన కాయగూరల్ని, సర్దుతానే ఉన్నాడు. కానీ ఇక్కడ నేను మామూలుగా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మామూలుగా అయితే వీడియో తీసేదాన్ని. అక్కడ చర్చి జరుగుతుంది, పాటలు పెట్టున్నారు, ఫుల్ సౌండ్ వస్తుంది, అందుకే వాయిస్ చెప్పాల్సి వస్తుంది. వాయిస్ చెప్పాలంటే మళ్ళీ ఇది ఒక రిస్క్ అండి, వీడియో చేసేటప్పుడు మళ్ళీ వాయిసా అనిపిస్తుంది. కొన్నిసార్లు తప్పదు, ఏదో సాంగ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి ఇంకా తప్పదు. అందుకోసం ఇప్పుడు కూడా నేను ఈ వాయిస్ ఓవర్ నైట్, ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు చెప్తా కూర్చున్న, పిల్లలు పడుకున్నారు, ఈయన పడుకున్నారు. అదిగోండి కాయగూరలు తీసుకొచ్చారు, చిక్కుడుకాయలు, కాకరకాయ, దోసకాయ అన్నీ తీసుకొని వచ్చాడు. ఫ్రిడ్జ్లో అన్నీ నీట్గా సర్ది పెడతా ఉన్నారు. థ్యాంక్ యూ అండి సర్దుతున్నందుకు. లైవ్లో చెప్పాను కానీ రియల్గా చెప్పలే మా వారికి థ్యాంక్ యూ అని. అదిగోండి ఆ ఫ్లవర్ వాష్ చూపిస్తున్నాను. ఆ గాలికి అది ఫ్లవర్ వాష్ ఎన్నిసార్లు పడిపోయింది, పెద్ద సౌండ్ వస్తుంది. నేను వెళ్ళి మళ్ళీ ఆడబెడుతున్నా, మళ్ళీ అది షింక్లో పడిపోతుంది. నేను ఒకేసారి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇంట్లో రెడీగా పెట్టుకుంటానండి. మసాలా కూడా వేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా పిల్లలు ఏదన్నా అడిగినా, మా వారు ఇలాగా అనుకోకుండా చికెను, మటన్ ఎప్పుడన్నా తీసుకొచ్చినా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో నేను ఎప్పుడు రెడీగా పెడతాను. ఆ గెంటి పెట్టేసాను నేను అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను అది అసలు పెట్టట్లేదండి, నాన్ స్టిక్ దాంట్లో చెక్కదే పెడుతున్నాను. మర్చిపోయి అది పెట్టేసాను నేను ఆ రోజు. అదే మా వారితో చెప్తా ఉన్నాను, ఇలా గెరిట్లు పెడితే అది నాన్ స్టిక్ ఊరికే పాడైపోయిద్దంట. అందులో నేను మొన్నే కొనుక్కొచ్చాను కదా దీన్ని, కొంచెం ఫస్ట్లోనే కొంచెం జాగ్రత్త చూసుకుంటాం. ముందు ఏం చేస్తామంటే టపా కొట్టేస్తాం మాత్రం, అలాంటివి ఊరికే పోగొట్టేస్తాము. ఇక్కడ చికెన్ కలుపుతూ ఉన్నాను.
కలిపి అదిగోండి. నేనేందంటే నాకు చిన్నప్పటి నుంచి చికెన్ తోలు ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం, తింటా నేను. నాకు ఇష్టం, కొంతమంది తినరు కానీ నాకు ఇష్టం, నేను తింటాను. చిన్నప్పుడు మా నాన్న కోడి ఉంటుంది కదా, అది కాల్చినప్పుడు ఆ తోలు అనేది పైది తినడం అలవాటు అయిపోయి తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ చేసేస్తున్నాను నేను. అదిగోండి చికెను, అదిగోండి మళ్ళీ నేను పైన పెట్టాను, మళ్ళీ గాలికి కింద పడిపోయిందని చూపిస్తా, గాలి వస్తాను. ఇంకా ఆ వాటర్ అంతా పోయింది కదా, ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు 2 పచ్చిమిరకాయలు చీల్చి దాంట్లో వేశాను. నన్ను అడిగిన సబ్స్క్రైబర్ పేరు ఏంటంటే సతీష్, మొన్న లైవ్లో అడిగారు, ఈజీగా చేయక్క అన్నారు. అందుకే నేను ఆనియన్స్ కానీ ఏం వేయలేదు, పచ్చిమిరకాయ వేసిన తర్వాత కారం వేసాను, కొంచెం గరం మసాలా. నేను ఈజీగా చేయక్క అని అనేసరికి నేను సబ్స్క్రైబర్ అడిగారు చేశారు అని నవ్వుతా ఉంటే మా వారు ఎక్కిరిస్తూ ఉన్నారు, పోయి నిన్నే అడిగారా అని ఎక్కిరిస్తా నవ్వుతా ఉన్నాడు ఇక్కడ. అదిగోండి ఇప్పుడు లాస్ట్లో మనం మసాలా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అయిపోయిద్ది. చాలా ఈజీ చేశానంటే, మామూలుగా అయితే ఆనియన్స్ వేస్తాను, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి టేస్ట్ అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది, కానీ బ్యాచిలర్స్ అన్నారు కదా ఈజీగా ఉండాలని చెప్పేసి ఫస్ట్లో ఆయిల్ ఎక్కువలా కనబడింది, కానీ దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఉండాలండి, లేకపోతే చికెన్ అంత టేస్ట్ ఉండదు, గట్టిగా ఉంటుంది. అదిగో లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కరివేపాకు వేసేసాను, ఇంకా అయిపోయింది. కొంచెం 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఆయిల్ అప్పుడు అంతగా కనబడదు, కానీ కొంచెం ఆయిల్ ఉంటేనే నాన్ వెజ్లో బాగుంటుంది. కానీ నిజం చెప్పాలంటే చాలా బాగునిందండి, ఈజీగా కూడా అయిపోయింది. అదిగోండి అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడన్నా ఈజీగా చేసుకోవాలంటే ఏం లేకుండానే ఒట్టి చికెన్ను పచ్చిమిరకాయ ఉంటే చాలు. మసాలా మనం ఎప్పుడు అల్లం వెల్లుల్లి ఇంట్లో ఏది చేసినా నేను ఫస్ట్ మా వారికే టేస్ట్ చూపిస్తానండి. పాపం కాలిపోయింది, ఏ ఐటెం చేసినా ఫస్ట్ ఆయనకే టేస్ట్ చూపిస్తాను. చాలా బాగుంది అన్నారు, ఫస్ట్లో నవ్వారు కానీ తర్వాత చాలా బాగుంది, సూపర్గా ఉందని చెప్పి అన్నారు. అక్కడ మా వారు ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు ఉడికేటప్పుడే ఎక్కువ తింటా ఉంటాడు కర్రీ కంటే. అదే చెప్తా ఉంటే నేను అన్నని ఎంత చికెన్ తెచ్చావని చెప్పేసి, నీకు ఉడికినప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి జోక్ చేస్తూ ఉన్నా నేను అక్కడ. కానీ అండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను నేను. నా స్టైల్లో నేను అలా చేశాను, మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈజీ అన్నారు కాబట్టి ప్రాసెస్ కొంచెం దగ్గరగా ఈజీగా. అదిగోండి మళ్ళీ మా పిల్లలకి మెత్తవన్నీ తీసి కప్పులో వేసి పెట్టేశాను, ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక తింటారని. ఇదిగోండి మా వారికి వేసేసాను, పులిహోర వేసాను, చికెన్ వేసాను. పొటాటో కర్రీ అలాగే ఉండిపోయిందండి, వైట్ రైస్ కూడా అలాగే ఇద్దరం కదిలించలేదు, ఇద్దరం చికెన్ను పులిహోర వేసుకొని తిన్నాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. పులిహోరలో చికెన్ సూపర్ ఉంటుందండి. అలాగే పెరుగు చట్నీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పెరుగు చట్నీ సూపర్గా ఉంటుంది. ఇంకా తిన్నాడు, తిని ఎలా ఉందో చెప్పాడు, చాలా బాగుందని. కరెక్టేనండి, నేను కూడా తిని చూశాను, మా వారి మాట నమ్మలేదు, కానీ చాలా బాగుండింది, బాగా కుదిరింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. అదే చెప్తా ఉన్నారు, ఈ 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు నాతోటి. ఇంకా చిన్న పని ఉంటే అక్కడ చిన్న పని చేసుకొని మళ్ళీ నేను కూడా రైస్ పెట్టుకొని ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాం. అదే బయట క్లైమేట్ చూస్తున్నారండి, బయట ఎంత పెద్ద గాలి వస్తుందో, చల్లగా ఉండి చాలా బాగుంటుందండి. వర్షం పడుతూ ఉంటే వేడిగా తింటే సూపర్ ఉంటుంది. లైట్స్ అన్నీ ఆపేసేసి ఇంకా గదిలో టీవీ పెట్టుకొని తింటా ఉంటే బాగుంటుంది. టీవీ లేని నేను అన్నం తిననండి, ఎప్పుడైనా మా వారు అదే తిడతారు, నేను టీవీ చూస్తేనే అన్నం తినాలి, లేకపోతే నాకు తిన్నట్టు అస్సలు ఉండదు. ఎంతమందికి ఇలా ఉంటుందో కామెంట్ చేయండి, టీవీ చూస్తేనే తినాలనిపిస్తుంది, నాకు మాత్రం టీవీ లేకపోతే కాసేపు అన్నం ఆపేస్తాను, తర్వాత తింటానని చెప్పేసి. నేను రైస్ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను, తీసుకొని వచ్చి తిని ఎలా ఉందో చెప్పాను. అదిగోండి చికెన్ ఫ్రై, పులిహోర, అదిగోండి సూపర్ ఉంది. కానీ రైస్ వేడిగా ఉంటే ఇంకా చాలా బాగుండేదండి, పులిహోర బాగుండేది, కానీ చల్లగా ఉండేసరికి అంతగా అనిపించలేదు నాకు. కూర అన్నం బాగుంది, కానీ వేడిగా ఉంటే ఆ చల్లటి వాతావరణం బాగుంటుంది. టీవీ చూస్తా తింటున్నాను అని చూపించాను. అదిగోండి బయట గాలి ఎలా వస్తుందో. మా వారు తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు, గబగబా తినేసి టైం అయిపోయింది నాకు అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయారన్నమాట. ప్లీజ్ అండి, నేను చేసింది ఎలా ఉందో ప్లీజ్ మీరు కామెంట్స్లో నాకు చెప్పండి, మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ మాత్రం నాకు చేయండి. అది కామెంట్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అందరికీ బాయ్ బాయ్.